హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ముఖ్యమైన సమయానికి వచ్చినాం. మరి మన మధ్య రైతులు టీపీఎం దేరావు ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా నాకు పరిచయము. ఈ చెన్నై పట్టణంలో పలు ప్రాంతాల్లో సువార్త ప్రకటించి అనేక సంఘాలను అనేక వివాహాలు కూడా చేసినటువంటి గొప్ప దైవజనులు. మరి మీకెంతవరకు తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను 18 సంవత్సరాల వయసులో నుండి నేను పాఠశాలతో సావాసం చేసినటువంటి ఒక అనుభవం ఉంది నాకు. మరి మన మధ్య ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో అనేక సంఘాలు కట్టారు. అనేక మందిని రక్షణలకు నడిపించి ప్రభువులో నడిపించినటువంటి గొప్ప దైవజనులు మన మధ్య ఉన్నారు. మరి అప్పుడప్పుడు కూడా ఇంతకు ముందుగా జీసస్ కాల్స్కి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి గొప్ప ప్రసంగించేటువంటి గొప్ప దైవజనులు. మరి మీకు ఎంతమందిగా తెలుసు నాకు తెలియదు, కానీ నేనే అయ్యగారిని పరిచయం చేసి తీసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే అటువంటి దైవజనులు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను చూశాను. దయాలందరినీ వెళ్ళగొట్టేటువంటి అనుభవాలు నేను చూశాను అనమాట. అటువంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం కనుక మనమందరము చప్పట్లు కొడుతూ దైవజనుల్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు పేరిట స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, వణకం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో అద్భుతకరంగా మనమందరం ఈ చక్కని ఈ ఏసీ హాల్లో దేవుడు తన దాసుల ద్వారా టీజీఎస్ వెంకటరమయ్య గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ మంచి బిల్డింగ్లో చల్లని సమయంలో అద్భుతకరంగా ఆయన నామం మహిమపరచడానికి మనం అందరూ కూడి ఉన్నాం. ఈ బాధ్యతను కలిగించింది దేవుడు. రెండవది టీజీఎస్ వెంకటరమయ్య. వారిని మన జీవితాలు ఎప్పుడు మనం గొప్ప దైవజనులు. ఆయన ప్రసంగాలు, ఆయన ప్రార్థన, ఆయన మాటలు మరవలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలు. నేను ఈ చెన్నై పట్టణానికి 78లో బైబిల్ కాలేజీ చదవడానికి వచ్చాను. అప్పటి నుంచి ఆయన యొక్క కూటాలలో నేను స్టూడెంట్ వెళ్ళి కలవడానికి అనుమతి ఇచ్చేవాడు కాలేజీ వాళ్ళు. వెళ్ళి అనుభవాలలో కలిసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుని ఉన్నాం. అలాంటి అనుభవాలతో నేటి వరకు ప్రభు సేవలో ముందుకు వెళ్తున్నాను. నుండి ఆ తర్వాత అదే కళాశాలలో ప్రొఫెసర్గా ట్రాన్స్లేటర్గా ఉండి ప్రభు యొక్క సువార్తలు చేయడానికి నేను చేశాడు. ఆ తదుపరి సేవ పరిచర్యను వ్యక్తిగతంగా సొంతంగా ప్రారంభించి చేసుకొని ప్రస్తుతం అనేటువంటి మేములో గత ఒక 50 సంవత్సరాల నుండి ఈ సువార్త పరిచర్య సేవా పరిచర్య జరిపిస్తూ ఉన్నాం. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. 50 సంవత్సరాల సేవలో 50 సంవత్సరాల పైబడి సేవలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా అనగా తమిళ్లో ఒక మాట ఉంది, హల్లెలూయా అనగా తెలుగులో ఒక మాట ఉంది, సాతాను పళ్ళు విరగగొట్టి రావాలి.
హల్లెలూయా అనగా ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా అనగా ఏంటి? సాతాను పళ్ళు విరగొట్టేలా. అందరూ తెలుగు వాళ్ళేనా? అందరూ తెలుగు వాళ్ళే. తమిళ తెలుసా? తమిళ తెలుసా? తమిళ ఎంతమందికి తెలుసు? సో ఎందుకంటే తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళకి తమిళ బాగా తెలుసు. మన బ్రదర్ చెప్పినట్లుగా గత సంవత్సరాల్లో అనేక పర్యాయములు జీసస్ కాల్స్ ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చారు. ఆ దినాలలో మనుషులు చాలా మంది వచ్చేవాళ్ళు. దాదాపు 150-200 మంది వచ్చేవాళ్ళు. చాలా అద్భుతకరంగా జరుగుతుండేది. ఈ దినాల్లో కూడా ఈ మహా గొప్ప ఎండలో ఎంతమంది వచ్చారంటే చాలా ఎండలు మేమే బయటికి రాలేకపోతున్నాం. కానీ మీరు సుఖంగా బ్రతికే వాళ్ళు ఎండలో వచ్చారంటే చాలా సంతోషం. మేము ఎప్పుడు ఎండలు తిరిగేవాళ్ళు సేవకులు అంటే ఎండలు లేకుండా, వర్షం లేకుండా, నిద్ర లేకుండా ఏమార్తైనా సేవకులు నిద్ర ఉండదు. ఈ మధ్య గత నెలలో అంతకుముందు నెలలో విజయవాడలో సిఎస్ఏ వాళ్ళు మీటింగ్ కమిషన్ పిలిచారు. వాళ్ళు నైట్ 9 గంటలకు వస్తారు. బాగా తిని 9 గంటలకు వచ్చి వస్తారు. బెడ్షీట్లు కూడా తెచ్చుకుంటారు. మరి నైట్ 1 గంట దాకా ప్రసంగాలు చేస్తూనే ఉండాలి. వీళ్ళే వాళ్ళు ఏంటంటే బెడ్షీట్లు కప్పుకొని కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఒక వంటకు వచ్చిందంట పార్టీ పెట్టడానికి. వచ్చి పక్కింటి ఆమెమో రావాలని వాళ్ళ భర్త గారు ఒప్పుకోలేదంట. సరే ఆమె రావటానికి వాళ్ళ భర్త ఒప్పుకుంటే పక్కింటి ఆమె వచ్చింది. వచ్చి చక్కగా కూర్చొని దేవుని వాక్యం వింటుందంట. పందిరి వేసి అక్కడ ఆంధ్రాలో విలేజెస్లో పెద్ద పెద్ద పందిరి వేసి కూటాలు జరిపిస్తున్నారు. మంచి కూటాలు. ఆ పందిరికి వేసిన కూర్చోడానికి అమ్మగారు కూర్చొని ఉన్నారు. కూర్చొని చక్కగా వాక్యం వింటూ ఉన్నారు. బాగా వాక్యం విని అయిపోయింది. మీటింగ్ అయిపోయినాక ఎవరో చాలా కొంచెం గట్టి లేపి మీటింగ్ అయిపోయిందమ్మా అని చెప్పిన వెంటనే నోరు సపరించిందంట. సపరించిన వెంటనే ఏదో ఖరాబ్ ఉందంట. సరే వెళ్ళిపోయిందంట. అదేలా పక్కింటారు వాళ్ళ భర్త రానివ్వలేదు కదా మీటింగ్కి. ఆ అమ్మగారు అడిగిందంట, అమ్మా రాత్రి మీటింగ్కి వెళ్ళేది కదా, ప్రసంగం ఎట్లా ఉంది కొంచెం చెప్పమంటేను. ప్రసంగం ఉప్పుగా పుల్లగా తీగా ఉందని చెప్పిందంట. అమ్మ నేను ప్రసంగం అడిగేది అంటే నేను చెప్పేది కూడా ప్రసంగమే. అతను వెళ్ళేది ప్రసంగం విన్నాను. నువ్వు అక్కడ సపరించాను. ఉప్పుగా ఉంది చెప్పరే, పులుపులుగా ఉంది, తీగా ఉందంట. ఏంటంటే దాని కథ అంటే కొంతమంది నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసి నిద్రపోతారు, కొందరు కళ్ళు తెరిచి నిద్రపోతారు, కొందరు నడుస్తా నిద్రపోతారు, కొందరు మూత పెట్టి నిద్రపోతారు, కొందరు నోరు తెరిచి నిద్రపోతారు. అవునా కదా? ఇంకే రకాలు చెప్పండి, నాకు తెలియలేదు. ఇంకెన్ని రకాలు నిద్రపోతుంటారు. అట్లా నిద్రపోతుంటే ఈ అమ్మలు నోరు తెరిచి నిద్రపోయేవాట. ఆమె లాస్ట్లో కూర్చొని కూర్చున్నారని నిద్రపోతుంది. ఆ నిద్రపోతే ఏమన్నమాట అని నోరు తెరిచి పడుతుంది. నోరు తెరిచి నిద్రపోయేవాట అంట. ఒక కుక్క అట్లా చెడిపోయిందంట. దానికి రకీశాంతి దొరికింది. ఒక కుక్క వచ్చి అట్లా వెళ్ళిపోయింది. కుక్క మరి కుక్క చేసి వెళ్ళిపోయింది. చప్పరిస్తే ఎట్లా ఉందంట? ఉప్పుగా పొలుపులాగా తీగా ఉందంట. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చి మనము నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సాతాను నోట్లో వేసి వెళ్ళిపోయింది. ఉప్పుగా పొలుపులాగా తీగి చెప్పుకునేటట్లుగా సాధన లేకుండా. గమనించారా? ఎట్లా చెప్పాలి? జుట్టెత్తేని దారాల కంటే మధురంగా ఉంది, పురుగు మెదడి కంటే మధురంగా ఉంది అని చెప్పాలి. కానీ లేనిపోయింది సాతాను మనకి చోటిచ్చి ఎవరు ఎక్కడిపోవాలనుకుంటా అందరూ వెళుతూనే ఉన్నారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. పాడగలను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఇట్లా దేశంలో ఒక మొత్తం సపట్లు ఆటకాల కాలం. అందువల్ల మీరు ఎవరు సపట్లు అందరూ ఒకే విధంగా కొట్టగలిగితే కొట్టవచ్చు. ఇష్టాన్ని కొడితే పాటగలిగి ఆ అడగ పోయి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవింద పోదు యేసయ్యా உம்முடைய நாங்கள் இருப்போம் యేసయ్యా நீரிருந்தால் எனக்கு போதும் యేసయ్యా உம்முடைய நாங்கள் இருப்போம் యేసయ్యా யாரோட உம்முடைய நாங்கள் இருப்போம் உம் வார்த்தை போதுமையா உம் பார்வை போதுமையா உம் துணையே போதுமையா உம் நிழலை போதுமையா சொல்லுங்க உம் வார்த்தை போதுமையா உம் பார்வை போதுமையா உம் துணையே போதுமையா உம் நிழலை போதுமையா பாடுங்க உம் வார்த்தை போதுமையா உம் பார்வை போதுமையா உம் துணையே போதுமையா ఉమ్ నీలే పోదుమయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎవరంటే ఉండాలి మనం యేసయ్యా యేసయ్య అంటే ఉండాలి స్తోత్రం స్త్రీలుగా ఉండి వెంట్రుకలు కలిగి ఉండి జడలు వేసుకుని ముడులు వేసుకుని ఉన్నవారు ఏం చేయాలో తెలుసా ఏం చేయాలో తెలుసా అది ఎవరైనా సరే ఏం చేయాలి ముసుగు ముసుగు చెప్పరే వేసుకోవాలి అవునా కాదా ఏం తల్లి ముసుగేసుకోవాలి లేకపోతే ఏం చేయాలి తల వెంట్రుకలు కట్ చేయాలి దేవుని సన్నిధిలో ఉన్నవారు లేడీస్ ముసుగు వేసుకోకపోతే తల వెంట్రుకలు కట్ చేయాలి తల వెంట్రుకలు కట్ చేయాలంటే ముసుగు వేసుకోవాలి చెప్పండి అల్లిలో ఇంగ్లీష్ ఉన్న పిశాసి పళ్ళు వడకరి కళ్ళు చెప్పండి అల్లిలో ఇంగ్లీష్ ఉన్న పిశాసి పళ్ళు వడకర కళ్ళు. ఏదో వార్త తమిళ వార్త తెలుగు బిడ్డలు తమిళ మాట్లాడదు అనుకోవద్దు తెలుగు మీటింగే కానీ తమిళనాడులో ఉన్నాక ఏదో సందర్భం దాకా ఒక మాట సరే ఉంది రాకపోతే తమిళ ఊరుకారు మా తమిళనాడులో ఉండి మీ తమిళ మాట్లాడాలి కనుక దేవునికి సన్నిధిలో ఉన్నాం మనకి ఎంతసేపు దేవుడు మనతో మాట్లాడతాడో తెలియదు ఒక 4 రోజులు జరిపించుకోవచ్చు చదువుతారు 4 జరిపించాలంటే మనం బయట పెట్టేసి క్లోజ్ చేసేస్తారు 8 గంటలు క్లోజ్ కావాలి ఆఫీస్ అంతా స్తోత్రం హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక మా అమ్మగారు ఒక మంచి సేవకురాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ఎక్కడేం జరుగుతుందో చెప్తాను నేను ఫుల్ పేట మీద చెప్తున్నాను కథ చెప్పనవసరం లేదు నిజాలు చెప్పడానికి సమయం లేదు కథలు చెప్పడానికి అసలు సమయం. ఆ తర్వాత మా ఇంట్లో మేము మగ పిల్లలు ముగ్గురుగా పుట్టి ఉన్నాం. ముగ్గురులో పెద్ద కుమారుడు ఇంట్లో పెద్ద కుమారుడు అంటే మా అన్నయ్య గారు. కొంచెం పెద్దోడు అయినాక మా అమ్మగారు ఏం చేశారంటే మా అన్నయ్య గారిని దేవుడి సేవకు సమర్పించారు. ప్రథమ సంతతి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రథమ సంతతి ఎవరికి ఇవ్వాలి? ప్రథమ సంతతి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. అందరితో ఆ విధంగా సమర్పించడం వల్ల మా అన్నయ్య గారు అట్లాగే సేవాలయంలో వెళ్ళారు. నేను చదివిన బైబిల్ కాలేజీలో నాకంటే ముందు 62లో 1962లో మారణాత కళాశాలలో మా అన్నయ్య గారు చదివారు. ఆ తర్వాత సేవలో ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నేను కొంచెం లోపరిచిగా ఉంటూ ఉన్నాను. అందుకే మా అమ్మగారు ఏం చేస్తుంటారంటే నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రెండవ కుమారులు కూడా ప్రభువా మీ సేవ చెయ్యాలని నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను సెకండ్ షోకి అప్పుడు ప్రభువు సరిగా నమ్మకలేదు. నేను లోకరించుకుంటుంటే చెప్పాను కదా, సినిమాకి వెళ్ళేవాడు. సినిమాకి వెళ్ళి మా అమ్మగారు కొట్టేసేవాడు. నేను ఎక్కువ గోళీలు ఆడేవాడిని. దూరకాయలు కూడా కొట్టి పిల్లలు తగ్గ గోళీలు నేను కొట్టేసేవాడిని, గెలిచేవాడిని. అప్పుడు నేను వేసుకున్న రాత్రులు 2 జేబులు ఉండేవి. ఆ 2 జేబులు నిండా గోళీలు పోసుకుని ఆ గోళీల శబ్దం ఇంటికి వస్తే మా అమ్మగారు పడతారని కిండీసులు పెట్టి గోళీల శబ్దం లేకుండా కిండీసులు పెట్టి చక్కగా మంచి పిల్లవలా వచ్చేవాడు.
ఈ గోళీలు పోగొట్టుకున్న పిల్లలు ఏం చేశారంటే ఒకసారి మా అమ్మగారి దగ్గరికి వచ్చి మీ అబ్బాయి అప్పుడు బూతులు ఆడాడని చెప్పి, బూతులు ఆడకూడదు మా అమ్మగారి దగ్గర, అస్సలు ఆమె పిల్లలు బూతులు ఆడకూడదు, బూతులు ఆడేది చెప్పారు, అబద్ధం చెప్పారు. మా అమ్మగారు పట్టుకుని ఒక కొంచెం పెట్టేసి ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఉప్పు వేసి ఆ పాత్రలో మిరకాయలు వేసి ఆ పాత్రలో నిప్పు వేసి ఈ 3 కలిపి తీసుకొచ్చి నా ముక్కు దగ్గర నోటి దగ్గర పెట్టేసారు. బూతులు ఆడుకుంటూ ఉంటావా, చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉంటావా అని మాట్లాడను అనేసరికి కూతురు పీల్చుకునేసరికి ఆ యొక్క మిరకాయలు పొగ వచ్చి బాగా వచ్చి దగ్గు, ముక్కులు, నోలు, సోళ్ళు, నీళ్లు కారుకుంటూ ఏడుస్తూ ఉండేవాడు. నేను ఆడలేదు, నేను కూతురు ఆడలేదు అంటూ ఉండేవాడు. పిల్లలు చెప్పారు నువ్వు కూతురు ఆడకూడదని. అంత కండిషన్గా నన్ను పెంచడం జరిగింది. ప్రతిరోజు ఒక వచనాన్ని కంఠోపాఠం చేసి మా అమ్మగారి ముందు నిలబడి చెబితేనే నాకు అన్నం, లేకపోతే అన్నం లేదు. అప్పుడే నేను చిన్నప్పుడే ఎన్నో వచనాలు, ఎన్నో అధ్యాయాలు కంఠోపాఠం చేశాను. ఆ తర్వాత 66 పుస్తకాలని కంఠోపాఠం చేశాను. స్తోత్రం, హల్లెలూయా. రోజులు ఒక వాక్యం కంఠోపాఠం చేసి చెప్తుండేవాడిని, లేకపోతే నాకు అన్నం పెట్టేది కాదు. ఆ దినాలలో చాలా వచనాలు కంఠోపాఠం చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకు? అన్నం పడదు. కంఠోపాఠం చేయకపోతే అన్నము లేదు. అంత కండిషన్గా, అంత క్రమశిక్షణగా మరి నన్ను పెంచడం జరిగింది. మా ఇంట్లో పిల్లలందరూ అట్లా మా అమ్మగారు పెంచేందుకు సేవ కనుక. ఆ తర్వాత మా అన్నయ్య గారు సేవలో ఉన్నారు. ఆయన కొంచెం పెద్దోడి పెళ్లి చేసుకుని ఆయన పిల్లలతో సంతోషంగా సేవలో హైదరాబాద్లో సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకు ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడిని ప్రథమ సంతతిగా దేవుడికి సమర్పించి ఆ కుమారుడు ఒక మంచి సేవకుడిగా దేవుడు తయారు చేసి సేవ చేస్తున్నటువంటి సందర్భాలు అలాంటి అనుభవాలు ఇప్పుడు 7 దినాల్లో ఆ హైదరాబాద్లో అది మోరిన్ చౌదరి అన్నటువంటి ఆ సేవకుడు మా అన్నయ్య గారి కుమారుడు సేవ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అతను మాకు ఒక అత్త ఉండేవాళ్ళు. ఆ అత్తయ్య గారికి 2 మగపిల్లలు. వాళ్ళు ప్రథమ సంతతిని దేవుడిని సమర్పించారు. ఆ యొక్క మేనల్లుడు, పెద్ద మేనల్లుడు అద్భుతకరంగా తెలంగాణలో దేవుడిని నిజామాబాద్లో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతను ఆయనకు 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలు ప్రథమ సంతతిని దేవునికి అంకితం చేసి 7 దినాల్లో అద్భుతకరంగా సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలు ప్రథమ సంతతిని దేవునికి సమర్పించారు. మిషనరీగా దేశ దేశాలకు వెళ్ళి మిషనరీగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ప్రస్తుతం సేవకుడిగా ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాను. ఆ విశ్వాసం కూడా కొంతమంది 10 మంది వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట స్తోత్రాలు. క్లుప్తంగా నా యొక్క సాక్ష్యం. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదవండి. ఇంతసేపు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 ఎవరైనా చదవచ్చు. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా ఏంటమ్మా? యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమును చూసి రావడానికి కాదు. హలో, అందరు ఉన్నారు ఇక్కడ? చూసి రావడానికి కాదు, వేడికి చూసి రావడానికి కాదు, కాపురం ఉండటానికి వెళ్ళేది. ఎవరు వీళ్ళు అని గమనిస్తే యూదా బెత్లెహేములో నివసించి యూదా బెత్లెహేములో కాపురం ఉండి యూదా బెత్లెహేములో పుట్టి పెరిగి సంవత్సరాల తరబడి యూదా బెత్లెహేములో జీవించిన వారు వీళ్ళు. యూదా బెత్లెహేము అంటే ఏంటో తెలుసు. యూదా బెత్లెహేము ఏముందో తెలుసు. యూదా బెత్లెహేము ఎవరున్నారో తెలుసు. యూదా బెత్లెహేము ఎంత విత్తకరమైనదో వారికి తెలుసు. అన్ని తెలిసిన వారు సంవత్సరాల తరబడి యూదా బెత్లెహేములో నివసించిన వారు. కానీ
భూమి అన్నట్లుగా యోధా బెత్లెహేముకి ఏమొచ్చింది? యోధా బెత్లెహేముకి? కరువు. కొంతమంది ఏదైనా చేయరాని కార్యాలు చేసి ఏదైనా నష్టాలు అయితే ఏమొచ్చింది? వాయువు వచ్చింది, లేకపోతే రోగం వచ్చింది, ఇంకేమంటారు ఏమొచ్చింది నీకు? పోయే కాలం ఏమొచ్చింది అంటుంటారు. ఏమొచ్చింది యోధా బెత్లెహేముకి అంటే యోధా బెత్లెహేముకు కరువు వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? మన ఊళ్ళల్లో మన దేశంలో కరువు అంటే ఏంటో తెలుసా? కరువు అంటే ఏంటో తెలుసా? హలో, కొంచెం ఎంత తెలుసో చెప్పండి. కరువు అంటే ఏంటో తెలుసా? కరువును చూసేది ఎక్కడ? కరువును ఎక్కడ చూసారా? కరువు అంటే ఏంటో మనం ఎరిగి ఉన్నామా? కరువు అంటే ఏమిటో ఆ కరువును రుచి చూసిన వారిని అడిగి చెబుతారు. అందులో ఎక్కడొచ్చింది కరువు అంటే యోధా బెత్లెహేములో వచ్చింది. క్రైస్తవ కుటుంబాలలో చాలా మంది కొందరు బాధపడేవారు ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారు, వస్త్రాలు సరైనవి లేకుండా ఉన్నారు, బాధపడుతున్న వారు లేకుండా అడుక్కుంటూ ఉన్నవారు కూడా ఉన్నారు. సిలువ వేసుకుని యేసు ప్రభువు చెప్పుకుంటూ, స్తోత్రం ప్రభువు చెప్పుకుంటూ, క్రైస్తవ పాటలు పాడుకుంటూ అడుక్కునేవాడు ఉన్నారు. దేవుడు ఎప్పుడు మానవులను భిక్షగాలుగా చేయడానికో కరువు కాటకాలతో నింపి వారిని దుర్మరణంగా మరణించడానికో ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే మానవుని సకలాన్ని ఆయన మోసాడు, భరించాడు, అనుభవించాడు. అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి బిడ్డలు ఉండాలి, దేవుడి రూపురేఖలు ఉండాలి, దేవుడి కోరిక ఉండాలి, దేవుడి వరకు జీవించాలి, దేవుడిలోనే జీవించాలి అన్నటువంటి మహా గొప్ప అనుభవాలతో యేసు ప్రభువు మనకి అలాంటి మహా గొప్ప అనుభవాలు ఇచ్చి మనం నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన చేయించేవాడు కాదు. గర్భములు పుట్టిన బిడ్డను తల్లి పరిచయం మరుస్తుంది, నేను ఎప్పుడు ఎన్నడూ మరొకరు చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు అనే మాటకు మనకందరికీ తెలుసు. యేసు అనే మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు. రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటి? అభిషక్తుడు. అభిషక్తుడు. హల్లెలూయా. ఆయన రక్షించేవాడు, మనల్ని అభిషేకించేవాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మనం చేయిస్తాడా? విడవడు. విడవలేని వాక్యించాడు, వాగ్దానం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన చేయ విడవడు. ఎప్పుడో తెలుసా? హల్లెలూయా. ఆయనలో ఉన్నంత వరకు, ఆయనలో ఉన్నంత వరకు, ఆయన బిడ్డగా ఉన్నంత వరకు, ఆయన పేరు ఉన్నంత వరకు, భక్తిని విశ్వాసాల్లో ఉన్నంత వరకు, దేవుని విడిచి, దేవునికి సన్నిధిని విడిచి, భయభక్తిని విడిచి, పరిశుద్ధతను విడిచి ఎప్పుడైతే ఒక మనుషుడు దూరం అయిపోతాడో దేవునికి, అలాంటి మనుషుడు దిక్కులేని వాడిగా మారిపోతాడు. యోధా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే అర్థం ఏమిటి? రొట్టెల ఇల్లు. సమృద్ధి, సంతోషం, ఆనందం, ఆహ్లాదకరమైనటువంటి అనుభవాలతో జీవించే మహా గొప్ప పట్టణం. ఆ యోధా బెత్లెహేము అంటే సమృద్ధితో, ఆ యోధా బెత్లెహేము ఉన్న వాళ్ళందరూ సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా జీవించేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. మా ఊళ్ళో కథలు ఉన్నారు, మంచిగా హై క్యాస్ట్లో ఉన్నటువంటి అతను. అతనికి కొన్ని 100 ఎకరాలు పొలం ఉంది. వారికి కొన్ని 100ల సంఖ్యలో పశువులు ఉన్నాయి. అందులో ఆయన చాలా గొప్ప ఒక ధనవంతుడిగా ఉన్నాడు. ఆ దినాల్లో పాత్రలు వేసేవాడు ఒడ్లు. ఆయన పొలంలో పండిన ఒడ్లని అక్కడక్కడ పాత్రలు వేస్తుండేవాళ్ళు. ఓ 3 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ స్థలంలో పాత్ర తీసి ఒడ్లు పోతామని అక్కడ తొలితే 3 సంవత్సరాల క్రితం వేసిన పాత్ర అక్కడ ఉండేది. ఆ ఒడ్లు అట్లాగే మగ్గిపోయి ఉండేవి. వారి పాత్రలో వాడికే తెలియకుండా, వారి పశువులు వాడిని తెలియకుండా పందుతొట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు అలాంటి మహా గొప్ప ధనవంతుడిగా తన జీవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గాలి ఎందుకు మిత్రమో తెలియలేదు, సకలమును పోగొట్టుకున్నాడు. పొలాలు పోయింది, ఆస్తిపాస్తులు పోయింది,
పశువులు పోయింది, అంతా పోయింది, దరిద్రుడిగా మారిపోయాడు. చాలా కష్టపడే పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళ దగ్గరికి వచ్చి జోలి పట్టి భిక్షం అనుకుంటూ ఉండేవాడు. హైగా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుకుంటానికి మనసు ఒప్పగా గుడిసెలలో ఉండేవాళ్ళ దగ్గరికి వచ్చి భిక్షం అడుకుంటే ఆయన వచ్చి రాకముందే ఆయన స్థితిని గమనించినటువంటి ఆ పేద స్థితిలో ఉన్నవారు కూడా ఆయనకి బియ్యమో డబ్బులు ఇచ్చి పంపుతూ ఉండేవాడు. దరిద్రుడు కావడానికి కారణం తనకున్నటువంటి ఆస్తి పాస్తులు పోగొట్టుకునే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వెళ్ళుట వలనే తనకున్నవన్నీ పోయింది. మనం తెలుసు, చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుడు అంటామే. ఆ కుమారుడు మంచి ధనవంతుడు, మంచి ధర్మ కలిగినటువంటి కుటుంబంలో జీవించిన వాడు. అలాంటి కుటుంబంలో పుట్టినవాడు. తనకు లోటే లేదు. 10 మంది ఉన్నారు ఇంట్లో పని చేయడానికి. అలాంటి ఒక ఉన్నతమైన కుటుంబం. కానీ ఏం చేశాడు? దుర్మార్గమైనటువంటి బుద్ధితో చెడ్డ స్నేహాలకు గురైపోయి తండ్రి యొక్కకు వెళ్ళి కోట్లాడి కలగాడి నా వాటా నాకు ఇవ్వమని గందరగోళం చేసి తండ్రి ద్వారా ఆ యొక్క వాటాని, ఆ భాగాన్ని పొందుకొని దూరదేశం వెళ్ళాడంట. తండ్రిని విడిచి, తండ్రి ఇల్లుని విడిచి, తండ్రి ప్రేమను విడిచి, తండ్రి సహవాసాన్ని విడిచి, తండ్రి సంతోషాన్ని విడిచి, ఆ సుఖభోగాలను విడిచి ఈయనేదో సుఖం అనుభవించాలని, ఏదో కుబీరుడు కావాలని, తండ్రి కంటే ఒక గొప్ప స్థానాన్ని ఏదో సాధించాలన్నట్లుగా తాను ఏదో అజ్ఞానంలో మునిగిపోయి ఆస్తిని తన భాగాన్ని పంచుకుని తీసుకుని వెళ్ళాడు. దేవునికి వాక్యం సెలవిస్తుంది, దుర్మార్గమైన వారితో స్నేహం చేసి తనకు వచ్చినటువంటి తండ్రి ఇచ్చినటువంటి సకలమును పోగొట్టుకున్నాడు. 100% 1% కూడా మిగలేదు. దగ్గర 100% సర్వనాశనం చేసుకున్నాడు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన బట్టలు ధరించడానికి బట్టలు లేవు, ఉద్యోగం లేదు, సంయోగం లేదు, ఏమీ లేదు. రిక్తుడుగా మిగిలిపోయాడు. తండ్రిని విడిచి, కుటుంబాన్ని విడిచి, ఇల్లుని విడిచి, ప్రేమను విడిచి, తండ్రి సహవాసాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రాణించగలవా? బ్రతకగలవా? జీవించగలవా? గొప్ప ధనవంతుడైనటువంటి తండ్రిని విడిచి దుర్మార్గమైన మార్గంలోకి వెళ్ళి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఆఖరికి ఏం చేశాడు? బంధువులు గాయకానికి ఇష్టపడ్డాడు. మహారాజుగా, యువరాజుగా ఉండవలసినటువంటి గొప్ప ధనవంతుడు ఉండవలసినటువంటి ఆ ఎవరి బిడ్డ పందులు గాయటానికి ఇష్టపడ్డాడు. పందులు గాయటానికి కూడా అర్హత లేని వాడిగా మిగిలిపోయాడు. మరి ఏంటో తనకు ఆకలి అయిందంట, ఆహారం లేదంట. పందులు కాస్తున్నాడుగా, పందులు కాసిన జీతం ఇవ్వడా? ఆ జీతం కూడా ఇవ్వడానికి లేదు. నేను జీతం ఇవ్వను, నువ్వు పందులు గాయించి ఉంటాడేమో. ఒకవేళ ఆహారం పెట్టలేదు, నువ్వు పందులు గాయి. అందువల్ల నేను ఇష్టపడ్డాడు పందులు గాయటానికి. జీతం ఇవ్వకపోయినా, ఆహారం పెట్టకపోయినా, ఇంట్లో ఉండటానికి ఏదైనా రూమ్ ఇవ్వకపోయినా ఇష్టపడ్డాడు పందులు గాయటానికి. దేనికో తెలుసా? దేనికి ఇష్టపడ్డాడు తెలుసా? పందులు గాయటానికి ఎక్కడ లేదే, ఏమి లేదు తినడానికి. ఆ పందులు తినేదన్నా తిందాం. అయ్యో, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు చూడండి. పందులు తినేదన్నా తిందాం అని పందులు తినేది తినడానికి ఒప్పుకొని తాను పందులు గాయటానికి వెళ్ళాడు. తిన్నాడా? మరి తిన్నాడా? ఆ పందులు తినే దగ్గరికి వెళ్ళి ఆ పందులు తినే ఆహారం తినడానికి వెళితే ఆ పందులంట కలిసి తరిమిది అంట. మాకే సారబడి మేము తింటుంటే మేము తినేది నీకు ఇవ్వాలరా? నువ్వు పంది వంటరా? నీకు ఇవ్వడానికి నువ్వు మనిషివి కదా. మేము తింటే పందులు తినేది నేను కంట. ఈ పందులు తినే తినడానికి వస్తున్నావా? నువ్వు మనుషులు అయింది, బుద్ధి సిగ్గుకి జ్ఞానం లేదా? ఎంతమంది సిగ్గుమారిని తింటూ ఉన్నావు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు, దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న కొంచెం భక్తిని, విశ్వాసాన్ని పోగొట్టుకుని దుర్మార్గంగా తయారయ్యి రిక్తులుగా మిగిలిపోతూ ఉన్నారు. రిక్తులుగా నీ పిల్లలు మెచ్చాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరు అది మాట చెప్పేది? దేవుడు చెబుతున్నాడు.
ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. నా నేను పిల్లలను పెంచి నిన్ను గొప్పవారినిగా చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతదాన్ని తిరిగి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలీయులు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషమంతమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయగలరా, మీకు పరలోకం ఉంది. ఏముంది? మీకు పరలోకం ఉంది అన్నాడా? ఇలాంటి వాడికి పరలోకం ఉంటుందా? దుర్మార్గులకి, ద్రోహులకి, పాపులకి గమనించండి, ఉంటుందా? అందుకే దేవుడు చెప్పాడు, ఒక్క పాప అయినా చనిపోవడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఒక్క పాప అయినా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి పాపి రక్షించబడాలని, ప్రతి పాపి కొరకు, ప్రతి నరుడి కొరకు, ప్రతి మనుషుడి కొరకు ఇదిగో నా విలువైన రక్తాన్ని చిందిస్తూ ఉన్నా. నా విలువైన రక్తాన్ని చిందిస్తూ ఉన్నాను. కలవరి శిలువలో ఆయన చిందిన రక్తం ఎన్ని లీటర్లు, ఎన్ని కిలోలు, ఎంత రక్తాన్ని చిందించాడు గమనిస్తున్నా. కలవరి శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో మనకు తెలుసు. గత ఏప్రిల్ రోజు మనం ఆ 7 మాటలు అందరూ మాట్లాడుకుంటున్నాడు ప్రతి చర్చలో. ఆయన మాట్లాడే మాటలు ఎంత అద్భుతకరమైనవో. ఆ సమయమందు ఒక రాణివాడు వచ్చి ఓ పెద్ద ఈటి తీసుకుని వచ్చి ఆయన పక్కలో పొడవగా రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు వచ్చినాయి కదా. ఏమొచ్చినాయి? నీళ్ళు ఒకడు అంటాడు, కూపు అంటాడు, తీసుకొని చూపిస్తాడు. మళ్ళీ 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి అడుక్కుంటూ ఉంటాడు. అరే డబ్బులు నువ్వు చెప్తావు, కూపు అంటూ వచ్చేస్తాయి కదా, మరి అడుక్కుంటావు ఎందుకు? మాయ కాదు ఇది. దేవుడు ఎప్పుడు మాయ చేయలేదు. రియల్ సర్వశక్తి గల యేసు క్రీస్తు రియల్